ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవాది దేవుడు తన దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి లేదా పరిసయ్యులను ఉద్దేశించి శాస్త్రులను ఉద్దేశించి పలుమార్లు బైబిల్ గ్రంథంలో హెచ్చరిస్తూ వారితో మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే వేషధారులారా అని మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం ఆ మాట పలకాల్సి వచ్చినది అని మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసులు కావచ్చు, లేదంటే ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కూడా కావచ్చు అండి, చాలామంది దేవుని దగ్గరికి వస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని పద్ధతిలో జీవించకుండా, దేవుని మార్గంలో నడవకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రజల దృష్టిలోనేమో భక్తి పరుల్లాగా కనిపిస్తూ ఉన్నారంట. ఉదాహరణకి 23వ అధ్యాయం 23వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే పరిసయ్యులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా వారిని వేషధారులారా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట పిలవడానికి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే వారు ఏ విషయాలనైతే విడిచిపెట్టకూడదో లేదా దేవుడు కోరుకుంటున్నటువంటి ఏ లక్షణాలనైతే కలిగి ఉండాలో ఆ లక్షణాలను పూర్తిగా విడిచిపెట్టినారంట. వారు విడిచిపెట్టినటువంటి విషయాలు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే న్యాయాన్ని విడిచిపెట్టినారంట, దేవుని కనికరాన్ని విడిచిపెట్టినారంట, మూడోదిగా విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టినారంట. అంటే విశ్వాసము లేకుండానే ప్రజలందరి దృష్టిలో వారు ఎవరు అంటే పరిసయ్యులు లేదా శాస్త్రులు కూడా ఉన్నారు. కొంతమంది శాస్త్రులుగా పిలువబడుతున్నటువంటి వారు, పరిసయ్యులుగా పిలువబడుతున్నటువంటి వారిలో విశ్వాసమే లేదంట. పైకేమో మేము భక్తి కలిగినటువంటి వారము అని చెప్పేసి చెప్పుకుంటూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన పై రూపాన్ని మాత్రమే కాదండి చూసేది, మన హృదయాంతరంగములను దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు 44వ అధ్యాయం 21వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానునా అని రాయబడి ఉంటుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడంట. అందుకే మరొక చోట కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను లేచుట, నేను కూర్చుండుట, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం ఏం చేయబోతూ ఉన్నాం, మన హృదయంలో నిజంగా విశ్వాసం ఉన్నదా లేదా పైకే విశ్వాసులముగా నటిస్తూ ఉన్నామా అనే విషయాన్ని దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుడు మన హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ రోజున పరిసయ్యులలో కొందరిని, శాస్త్రులలో కొందరిని పరిశోధించి చూసినప్పుడు వారు పైకి మాత్రమే భక్తి గల వారుగా ఉంటూ ఉన్నారు, కానీ వారి హృదయంలో విశ్వాసమే లేదు, వారి హృదయంలో దేవునికి చోటే లేదు. కానీ వారు ప్రజలందరి దృష్టిలో భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారంట, అంటే నటిస్తూ ఉన్నారు. అందుకే వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట అయ్యో వేషధారులారా అని చెప్పేసి ప్రభువు వారిని గద్దించినట్టుగా, ప్రభువు వారిని హెచ్చరించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉంటూ ఉన్నది? మనం కూడా వేషధారుల్లాగా జీవిస్తూ ఉన్నామా? నిజమైన భక్తి మనలో లేకపోయినా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నామా? చాలా మందిలో భక్తి నిజంగా ఉండదండి, కానీ భక్తి కలిగినటువంటి వారిగా నటిస్తూ ఉంటారు. కొందరు ఉంటారు, అందరు కాదు కానీ కొందరు ఉంటారు. సండే వచ్చిందంటే వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు,
కానీ వారి జీవితంలో పరిశుద్ధతే ఉండదండి. నేను అందరి గురించి మాట్లాడట్లేను, కానీ తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చి వారు పరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు, లేదా భక్తి పరుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు అసలు ప్రార్థనే చేసుకోరు, ప్రార్థనకు విలువే ఇవ్వరు, ప్రార్థన జీవితమే కలిగి జీవించరు. కానీ మందిరానికి వచ్చేసి ప్రార్థనా పరుల్లాగా నటిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే అసలు దేవుని పద్ధతులకు లోబడరు, కానీ ఇతరులకు బుద్ధి చెప్పేవారుగా ఉంటూ ఉంటారు. వీరు పాటించరు, కానీ మీరు ఈ విధంగా పాటించాలా, దేవుని పద్ధతులు ఇవి అని చెప్పేసి రకరకాల విషయాల్ని తెలియపరుస్తూ ఉంటారు. అని చూడండి, వాస్తవం ఏంటిది అంటే వారిలో భక్తి లేకుండా ప్రక్క వారికి చెబితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మనము ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా ప్రక్క వారి ముందు నటిస్తే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? వాస్తవం ఏంటిది అంటే నువ్వు చెబుతూ ఉంటే, నువ్వు నటిస్తూ ఉంటే ప్రజలు గుర్తించట్లేరేమో, లేదా విశ్వాసులు గుర్తించడం లేదేమో, లేదా నువ్వు వెళ్తున్నటువంటి మందిరంలో సేవకుడు నిన్ను గుర్తించడం లేదేమో, నువ్వు వేషధారి అని చెప్పేసి. కానీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు నిన్ను గుర్తిస్తూనే ఉన్నాడు, నువ్వు వేషధారిలాగా జీవిస్తున్నావని చెప్పేసి. ఏదో ఒక రోజున మనం చేస్తున్నటువంటి క్రియలన్నింటినీ ఖచ్చితంగా బయట పెడతాడు. మరి ఆ రోజున మనల్ని తప్పించేదెవరు? మనం తప్పించుకొని వెళ్ళగలిగేటువంటి మార్గం ఎక్కడున్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనందరికీ తెలిసినటువంటి మాటలే రాయబడున్నాయి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని చెబుతూ ఉన్నాడు ప్రభు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని చెబుతూ ఉన్నాడు. 16వ వచనంలోనైతే ప్రభు ఇంకా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నా నోటిలో నుండి నిన్ను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని చెప్పేసి ప్రభు ఒక భయంకరమైనటువంటి మాటను అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మనము చల్లగా ఉండకుండా, వెచ్చగా ఉండకుండా, అంటే ప్రభువులో ఉండకుండా, అటు లోకంలో ఉండకుండా, అటు ఇటు అక్కడ సగం ఇక్కడ సగం, లేదంటే పైకి భక్తి గల వారిగా కనిపిస్తూ లోపల భక్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, ఒక మాటలో చెప్పాలంటే వేషధారుల్లాగా జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే అలాంటి వారిని దేవుడు తన నోటిలో నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాటో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల. ఒకసారి మనం నోట్లో నుండి ఉమ్మి వేసిన తర్వాత నా ఉమ్మెక్కడ పడింది అని చెప్పేసి చూస్తామా అంటే చూడం. ఎందుకంటే దాన్ని చూడాలనిపించదు మనకి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఎవరైతే వేషధారుల్లాగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే రెండు మనస్తత్వాలు కలిగి జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని తన నోటిలో నుండి ఉమ్మివేయాలి అని చెప్పేసి దేవుడు ఉద్దేశించుచున్నాడంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బైబిల్ గ్రంథంలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వేషధారుల్లాగా జీవించినటువంటి ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఉదాహరణకి కొందరు గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్తలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి భయంకరమైనటువంటి మాటలు అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 4వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 ధనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనక అలాగు చెప్పెను అని రాయబడినది. ఇక్కడ ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే మరియ వచ్చేసి అత్తరు తీసుకొని వచ్చి దాదాపుగా 150 రూపాయల అత్తరు, ఎన్ని దినారాలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. మనం ధ్యానించినట్లయితే 300 దినారాల అత్తరును తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల మీద పోసినప్పుడు అక్కడ 12 మంది శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆ 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా మాట్లాడుతూ ఉన్నాడంట, అమ్మా ఈ అత్తరెందుకు వృధా చేస్తూ ఉన్నావు? ఈ అత్తరును 300 దినారాలకు అమ్మేసి
ఎందుకు పేదవారికి ఇయ్యలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఒక దినారము ఒక రోజు కూలీ డబ్బులండి. ఒక వ్యక్తికి 300 దినారాలంటే ఎన్ని డబ్బులో మనము గుర్తించాలి. అక్కడ అంత విలువైనటువంటి అత్తరును ప్రభు పాదముల మీద పోస్తే ఆ యొక్క అత్తరు యొక్క విలువను గుర్తించినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభు వారి విలువను గుర్తించట్లేడు, పక్కనే ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి బోధను గ్రహించడం లేదు, ప్రక్కనే ఉండి వింటూ ఉన్నాడు. కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడని గుర్తించలేని గ్రుడ్డితనంలో మునిగిపోయి ధనం మీద ఆశను పెంచుకొని ఆ ధనాన్ని ఆ అత్తరు ఎంత విలువైనదో గుర్తించి వెంటనే అంటూ ఉన్నాడు, అమ్మా ఈ అత్తరు ఎందుకు వృధా చేస్తూ ఉన్నావు? 300 దినారాలకు అమ్మేసి బీదవారికి ఇస్తే బాగుంటుండే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ మాటలు రాయబడినప్పుడు ఇస్కరియోతు యూదా ప్రజలందరి దృష్టిలో గొప్పవాడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో ఒకడు. ఇంకా చెప్పాలంటే అపోస్తులలో ఒకడు ఆయన. ఇంకా చెప్పాలంటే ట్రెజరర్ ఆయన. మనము 6వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉన్నది అంటే ఇస్కరియోతు యూదా దగ్గరనే ఉన్నది. అంటే ట్రెజరర్ గా ఉంటూ ఉన్నాడు. ఒక బాధ్యతను దేవుడు ఆయనకు అప్పగించినాడు. ఇంకా ఎవరు అంటే దయ్యములను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి, రోగులను స్వస్థపరిచినటువంటి వ్యక్తి, అంటే దేవుని శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి, ప్రజలందరి దృష్టిలో గొప్పవాడు, ప్రజలందరి దృష్టిలో పేరు పొందుకున్నటువంటి వాడు, ప్రజలందరి దృష్టిలో భక్తిపరుడు. కానీ దేవుని దృష్టిలో ఆయన జీవితం ఏ విధంగా ఉన్నది అంటే అక్కడ రాయబడి ఉన్నది, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ ఉండి కాదంట. మరి ఎందుకోసం చెప్పాడు అంటే తన దగ్గర డబ్బు సంచి ఉన్నది కాబట్టి అందులో వేయబడినది దొంగిలిస్తూ ఉన్నాడు. వాడు దొంగ అని చెప్పేసి వాక్యంలో ప్రభువు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆయన ప్రభువుని ఇంకా అప్పగించలే. ఈ సంఘటన జరిగిన తర్వాత 5వ రోజున ప్రభువుని అప్పగించినాడు. అంటే అప్పటికి ఇంకా ప్రజలందరి దృష్టిలో భక్తిపరుడిగానే ఉంటూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు, వాడు దొంగ, వాడు ద్రోహి, వాడు సాతాను అని చెప్పేసి మరొక చోట ప్రభువు రాయించినాడు. అంటే చూడండి, ప్రజల దృష్టిలో మంచి పేరే ఉన్నది. కానీ అంటే పైకి భక్తి గల వాడిగా, పైకి ప్రభువు యొక్క శిష్యునిగా, పైకి అపోస్తులుడిగా, పైకి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, పైకి దురాత్మలను వెళ్ళగొట్టే శక్తిని ప్రభువు దగ్గర నుండి పొందుకున్నటువంటి వ్యక్తిగా నటిస్తూ ఉన్నాడు. లోపల మాత్రం దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే డబ్బుల కోసం ప్రభువునే అప్పగించినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. చూడండి, ఆ ఆలోచనలు అన్నీ ఉన్నప్పటికీ పైకి భక్తి గలవాడుగా నటిస్తూ ఉంటే దేవుడు ఆయన గురించి ముందుగానే తెలియపరిచినాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వేషధారిగా జీవించినటువంటి ఆయన పరిస్థితి ఏమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటది. ఆ డబ్బులను పెట్టంట ఇస్కరియోతు యూదా ఒక పొలాన్ని కొనుక్కున్నాడంట. ప్రభువును అప్పగించిన తర్వాత ప్రభువును సిలువకు అప్పగించే సమయానికి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పగానే తాను ఏ డబ్బులు పెట్టయితే ఆ యొక్క పొలాన్ని కొన్నాడో ఆ పొలములోనంట ఉరి వేసుకొని చనిపోతే ఆ కొమ్మే విరిగిందో లేదంటే ఆయన ఉరి వేసుకున్నటువంటి తాడే విరిగిందో తెలియదు, కానీ ఆయన కింద పడిపోతే వాక్యంలో రాయబడి ఉంటది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో అతని పేగులన్నీ బయటికి వచ్చి చచ్చిపోయిందంటండి. చూడండి, ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని ఇస్కరియోతు యూదా పొందుకున్నాడు అంటే పేగులన్నీ బయటకు వచ్చేసినాడు. అంటే ఆ కొమ్మ విరిగి లేదా తాడు తెగిపోయి ఒక బండ మీద పడిండో మరి ఏ స్థలంలో పడిండో వాక్యంలో స్పష్టంగా రాయబడలేదు, కానీ ఆయన పేగులన్నీ బయటికి వచ్చిన తర్వాత మరణించినాడంట. ఆ విధంగా ఒక భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటిది అంటే ప్రభు ప్రక్కనే ఉంటూ ఉన్నాడు, కానీ ప్రభు శిష్యునిగా జీవించలేడు. కానీ శిష్యునిలాగా నటిస్తూనే వచ్చినాడు. లోపల ఉన్నటువంటి కుయుక్తిని, లోపల ఉన్నటువంటి దుర్బుద్ధిని ఎవ్వరూ గుర్తుపట్టరులే అనుకున్నాడు. కానీ దేవుడు ముందుగానే గుర్తుపట్టి వాడు దొంగ అని చెప్పేసి వాక్యంలో తెలియపరిచినాడు.
వాడు ద్రోహి అని చెప్పేసి మరొక చోట దేవుడు రాయించినాడు. వాడు సాతాను అని చెప్పేసి మరొక చోట రాయించినాడు. చూడండి, ఆ మాటలు రాయించడమే కాదు, ఆయన మరణం కూడా మరి భయంకరంగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంత భయంకరమైనటువంటి మరణాన్ని ఇస్కరియోతు యూదా పొందుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఏం దేవుని కోసం మరణించలేదండి, ఉరిపోసుకొని చచ్చిపోయినాడు. తనంతట తానే తన ప్రాణాన్ని మరణానికి అప్పగించుకుంటే, ఉరివేసుకుంటే ఆయన క్రింద పడిపోయి పేగులన్నీ బయటికి వచ్చి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈయనొక్కడే కాదు, ఇంకా చాలా మంది దేవుని బిడ్డలుగా నటించినటువంటి వారు పొందుకున్నది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రెండో వ్యక్తి కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అది కూడా. ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను అనబడినటువంటి సైన్యాధిపతి వచ్చేసి కుష్ఠరోగం నుండి విడుదల పొందుకోవడానికి తన ఇంట్లో బానిసగా ఉంటున్నటువంటి ఆ చిన్న పాప చెప్పడం ద్వారా బయలుదేరి వచ్చిన తర్వాత ఎలీషా ప్రవక్త ఆయన మొహం కూడా చూడలేదు. మొహం కూడా చూడకుండానే, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగాలి అంటే ఇష్టం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన సైనికులు కొందరు చెప్పడం ద్వారా వెళ్ళి 7 సార్లు మునిగి లేచేసరికి పసిపిల్లవాడి చర్మం లాగా ఆయన చర్మం మారిపోయినది. ఆ కుష్ఠి రోగం నుండి విడుదలను పొందుకున్నాడు. వెంటనే మళ్ళీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి కృతజ్ఞతగా ఏమైనా ఇవ్వాలి అని ఆశపడినప్పుడు అప్పుడు కూడా తన ముఖాన్ని చూపించలేదు. నాకేమొద్దు వెళ్ళిపో అంటే వీటన్నింటినీ ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి గెహాజీ ఆ బయటే కూర్చొని అన్నింటినీ చూస్తూ ఉన్నాడంట. ముందు కుష్టి వ్యాధితో వచ్చింది చూసినాడు. ఆ గెహాజే వెళ్ళి చెబితే యోర్దాను నదిలో మునగమని చెబితే గెహాజే వచ్చి నయమానికి చెప్పినాడు. వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకోవడం చూసినాడు. మళ్ళీ ఎలీషా ప్రవక్తకి వెళ్ళి చెబితే ఏ బహుమానం వద్దని చెబితే వచ్చి మళ్ళీ గెహాజీయే చెప్పినాడు నయమానికి బహుమానాలు ఏమీ వద్దు అని చెప్పేసి. వారు సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క గెహాజీ తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవంతోడు నీవు పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అని రాయబడినది. చూడండి, అక్కడ మనం ధ్యానించినట్లయితే అన్నింటినీ గమనిస్తున్నటువంటి గెహాజీ తన హృదయంలో ఆలోచన చేస్తున్నాడంట, ఇప్పుడు నేను పరిగెత్తుకొని వెళ్ళి అతని దగ్గర నుండి ఏమైనా బహుమానం తీసుకోకపోతే బాగుండదు అనుకున్నాడంట. యెహోవా జీవంతోడు నేను ఖచ్చితంగా ఏదైనా తీసుకుంటా అని చెప్పేసి పరుగున వెళ్తూ ఉన్నాడంట. ఎంత పరుగున వెళ్ళినాడు అంటే నయమానేమో రథం మీద వెళ్తూ ఉన్నాడు, గెహాజ్ ఏమో పరుగులు తీస్తూ ఉన్నాడు. అంటే అంత స్పీడ్గా, అంటే ఆ నయమానిచ్చే బహుమానాల మీద అంత ఆసక్తి ఉన్నది, బహుమానాల మీద అంత ప్రేమ ఉన్నది కాబట్టి మెల్లగా వెళ్ళలే, మళ్ళీ దొరకడేమో అని చెప్పేసి పరుగులు తీస్తూ వెళ్తూ ఉంటే వెనుక నుండి వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి తన రథాన్ని నిలిపివేసి ఆయన దిగి క్షేమమా అని అడిగితే అప్పుడు గెహాజీ చెప్పినటువంటి కొన్ని మాటలు, ఫస్ట్ ఏమో అబద్ధాలు ఆడినాడు, రెండోదేమో తన దైవ సేవకుని మీదనే లేని మాటలు అన్ని చెప్పినట్టుగా మనకు ఆ క్రింది వచనాల్లో కనిపిస్తూ ఉంటది. అంటే మనం ఒక్క పాపానికి అవకాశం ఇస్తే ఆ ఒక్క పాపము ఇంకో పాపము చేయడానికి అవకాశాన్ని అదే కల్పించుకుంటూ ఉంటది. లేదా సాతాను గాడు మరొక పాపం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఒక పాపం చేసి ఎవరు ఊరుకోరండి. అందుకే గెహాజీ చేస్తున్నటువంటి పని మొట్టమొదటిదేమో అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రెండోదేమో ఎలీషా ప్రవక్త పంపించాడని చెప్పేసి లేనిపోని మాటలన్నీ అక్కడ ఎలీషా ప్రవక్త మీద మోపుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటల్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటది 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు
ఇప్పుడే వచ్చిరు గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను అని రాయబడి ఉన్నది. 2 మణుగుల వెండి కావాలన్నాడంట, 2 దుస్తుల బట్టలు కూడా అడిగాడయ్యా, వాటిని ఇయ్యండి అని చెప్పేసి గెహాజీ తనకు కావలసింది తన పేరు మీద అడగకుండా ఎలీషా ప్రవక్త పేరును ఉపయోగించి అడుగుతూ ఉన్నాడు. చూడండి, దేవుని పేరు పెట్టుకొని డబ్బులు సంపాదించాలా అని చూస్తున్నటువంటి వారందరికీ గురువు ఎవరంటే ఈ గెహాజే. ఇక్కడ నేను దేవుని సేవ చేస్తా అని చెప్పేసి తన జీవితాన్ని సమర్పించుకొని ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా చేరినాడు. కానీ ధనం మీద ఉన్నటువంటి ప్రేమను, ధనం మీద ఉన్నటువంటి ఆశను చంపుకున్నాడా అంటే చంపుకోలేదు. ఇంకా పైగా ప్రవక్త అయినటువంటి ఎలీషా పేరును వాడుకొని వెండి తీసుకోవాలని చెప్పేసి బట్టలు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, వాటన్నింటినీ తీసుకొని వెళ్ళినాడు. ఆ క్రింది వచనాల్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అవి ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి ఇంట్లో పెట్టలేదంట, గెహాజీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళను పంపించేసి ఏమీ తెలియని వానిగా వచ్చి ఆ బయటే కూర్చున్నాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త పిలిచి, అయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నా అని చెబుతూ ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చూడండి, ఎన్ని మోసాలు చూడండి, చేయకూడని పనులన్నీ చేసి ఇంకా అక్కడ ఎలీషా ప్రవక్తే స్వయంగా పిలిచి, నువ్వు ఎక్కడి నుండి వస్తూ ఉన్నావంటే, నీ సేవకుడనే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నా అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎలీషా ప్రవక్త మాట్లాడినటువంటి ఒక మాటను మనం ధ్యానించినట్లయితే 26వ వచనంలో రాయబడి ఉన్నది. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ద్రవ్యములను సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి, ఒలీవ చెట్ల తోటలను సంపాదించుకోవడానికి, వస్త్రములను సంపాదించుకోవడానికి, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని చెప్పేసి ప్రశ్నించినట్టుగా మనకు ఆ క్రింది వచనంలో కనిపిస్తూ ఉంటది. 26వ వచనంలో చూడండి, నువ్వు వెళ్ళి ఆయన నయమాన్ని కలుసుకున్నప్పుడు, నయమాన్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మనసు నీతో కూడా వచ్చింది కదయ్యా, నువ్వు గుర్తుపట్టలేదా అని చెప్పేసి మాట్లాడినప్పుడు గెహాజీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయినాడు. ఎందుకంటే చేసింది తప్పే, మళ్ళీ ఏ తప్పు చేయని వానిగా వచ్చి కూర్చున్నాడు. అంటే వేషధారణ. కొంతమంది చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు, మళ్ళీ నేనేం చేయలే అని చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి విరోధమైన చోట్లకు అన్నీ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలే అంటారు. ఈ గెహాజీ లాగానే దేవుని పేరు పెట్టుకొని కొంతమంది డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు, మళ్ళీ నా కోసం కాదని చెప్పేసి, మరి దేవుని పరిచర్య కోసమే అని చెప్పేసి అబద్ధాలు ఆడేవారు కూడా ఉన్నారు. చూడండి, గెహాజీ చేసినటువంటి ఆ పనికి, లేదా వేషధారిగా జీవించినటువంటి ఆ గెహాజీకి వచ్చినటువంటి శిక్ష ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే గెహాజీని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. 27వ వచనంలో రాయబడినది, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను అని రాయబడినది. అయ్యా, నువ్వు నయమానుకు సంబంధించింది కావాలని కోరుకున్నావు కదా, అది వస్త్రాలే కావచ్చు, వెండే కావచ్చు, మరొకటి నయమానుకు కలిగినది నీకు కావాలని కోరుకున్నావు కదా, ఇగో నయమానుకున్నటువంటి కుష్ఠు రోగాన్ని కూడా పొందుకో అని చెప్పినాడంట. అప్పుడు వెంటనే తెల్లనైనటువంటి కుష్ఠు రోగం పొందుకొని ఎలీషా ప్రవక్త ఎదుట నుండి వెళ్ళిపోయినట్టుగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది గెహాజీ భక్తునికి కుష్ఠి రోగము, లేదా ఆయన సంతతికి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గరే డ్రామాలు ఆడినాడండి ఈయన, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర నాటకాలు ఆడితే, మనుషుల దగ్గర వేషధారుల్లాగుంటే మనుషులు గుర్తుపట్టరేమో, కానీ దేవుని దగ్గర ఆటలాడితే దేవుడు గుర్తుపట్టడా, దేవుడు ఊరుకోడా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది ఎవరి దగ్గర వేషధారుల్లాగా జీవిస్తూ ఉన్నారు అంటే, ఎవరితో ఆటలాడుతూ ఉన్నారు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గర. దేవుడు గుర్తుపట్టడం అనుకుంటారో ఏమో కానీ దేవుని ముందు కొంతమంది ఎంత నటిస్తారంటే, చాలా విషయాల్లో నటించేవారు ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో వేషధారుల్లాగా ఉన్నటువంటి ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే.
ఇస్కరియోతు యూదాను దేవుడు విడిచిపెట్టలే, ఇక్కడ గెహాజీని విడిచిపెట్టలే. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ గారడివాడైన సీమోను అనబడినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ సమరయ ప్రాంతంలోనంట ఆయన గారడి చేస్తూ ప్రజలందరినీ విభ్రాంతికి గురి చేస్తూ ఉంటే, ప్రజలందరూ దేవుని శక్తి ఇతడే అని చెప్పేసి పిలుస్తూ ఆయనకు విలువనిస్తూ ఆయనను గొప్ప చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఫిలిప్ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించి అక్కడ ఉన్నటువంటి అనేకులను స్వస్థపరిచినప్పుడు ప్రభువు పేరట ప్రజలందరంట ఫిలిప్పు చెబుతున్నటువంటి సువార్తను విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తిస్మము తీసుకోవడాన్ని గారడివాడైనటువంటి సీమోను చూసి ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడంట. అక్కడ మాటలు మనకు కనిపిస్తూ ఉంటది. 13వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను అని రాయబడినది. ఫిలిప్పు ద్వారా దేవుడు సూచక క్రియలు జరిగిస్తూ ఉంటే, అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంటే అవన్నింటిని చూసి ఆశ్చర్యపడి ఫిలిప్పును ఎడబాయకుండా ఫిలిప్పుతోనే ఉంటూ దేవుని మీద విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని కూడా తీసుకున్నాడంట. ఆయన చెప్పుకున్నాడు ఆ మాట, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డాడు. విశ్వాసిగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డగా ఆ సంఘంలో కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి బుద్ధి మారిందా అంటే మారలేదు. ఆయన ఆశలు మారినాయి అంటే మారలేదు. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడా అంటే మార్చుకోలే. కానీ ప్రజలందరి మధ్యలో ఒక విశ్వాసిలాగా జీవిస్తూ ఉన్నాడంట. ఒక భక్తి పరునిలాగా నటిస్తూ ఉన్నాడంట. ఎంతకాలం నటిస్తారు చెప్పండి? ఒక రోజు కాకపోతే ఒక రోజైనా మన లోపల ఉన్నటువంటి స్వభావాన్ని దేవుడే బయట పెడతాడు. ఖచ్చితంగా మనం బయట పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున అసలు విషయాలను బయట పెడతాడు, సత్యాన్ని బయట పెడతాడు. అప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ వ్యక్తి బాప్తిస్మం తీసుకొని ఫిలిప్పుతోటే అక్కడ ఉన్నటువంటి సేవకునితోనే ఉంటూ ఉంటే ప్రజలందరూ ఆయనకు విలువ ఇవ్వరా? ఖచ్చితంగా విలువ ఇస్తారు. ప్రజలందరూ అయ్యో ఎంత మారిపోయినాడు గారడి వాడైనటువంటి సీమోను అని చెప్పేసి సీమోను చూసి ఆశ్చర్యపడిపోయి ఉంటారు. సీమోనుకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది అని చెప్పేసి అనుకొని ఉంటారు. కానీ ఆయన లోపల ఉన్నటువంటి దుర్బుద్ధి ఏ విధమైనదో ఆ క్రింది వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. కొంతకాలమైన తర్వాత సమరయులు మరి ప్రభువును విశ్వసించినదని తెలుసుకున్న తర్వాత పేతురును యోహాను అక్కడికి పంపిస్తే అప్పటికంట విశ్వసించిన వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేదంట. పరిశుద్ధాత్మను పొందుకోకపోవడం ద్వారా పేతురు యోహానులు వచ్చేసి వారి గురించి ప్రార్థన చేసి వారి తలల మీద చేతులు ఉంచినప్పుడంట విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. హల్లెలూయా! ఇదంతా ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు సీమోను. ఇదంతా చూసి పేతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కొంత డబ్బును తీసుకొని వచ్చి పేతురు ముందట పెట్టి, అయ్యా నీకున్నటువంటి ఈ శక్తి, నువ్వు తలల మీద చేతులు పెడితే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా, ఈ శక్తి ఈ అధికారము నాకు కూడా కావాలా, ఇవో ఈ డబ్బులు తీసుకొని అధికారం ఇచ్చేసేయి అంటే. చూడండి, ఆయన బుద్ధి మారిందా అంటే మారలే. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను డబ్బులు తీసుకొని రకరకాల గారడీలు చేస్తూ ఉండే కదా. ఇప్పుడు దేవుడు కూడా అలాంటి వాడే అనుకుంటూ ఉన్నాడు. బుద్ధి మారలే, దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోలే, సత్యాన్ని గుర్తించలే. కానీ బాప్తిస్మం తీసుకున్నాడు, మళ్ళీ సేవకునితోనే ఉంటూ ఉన్నాడు, విశ్వాసిగా కనిపిస్తూ ఉన్నాడు, వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని మనం ధ్యానించినట్లయితే 20వ వచనంలో రాయబడినది, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అని రాయబడినది. అయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని పొందుకోవాలని చూస్తున్నావు, ఇది సరైంది కాదు.
నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు, నువ్వు ఘోరమైనటువంటి దుష్టత్వంలో సాతాను బంధకంలో ఉన్నావని చెప్పేసి కొన్ని విషయాలు చెబుతూ, ఈ కార్యమందు నీకు పాలు పంపులే లేవని చెప్పి, నువ్వు ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని ప్రభువుని వేడుకో. ఒకవేళ ప్రభు క్షమిస్తాడు అంటే, ఆయన చెప్పినటువంటి ఒక భయంకరమైనటువంటి మాట ఏంటిది అంటే 24వ వచనంలో అంటూ ఉన్నాడు, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను అని రాయబడి ఉన్నది. అంటే ప్రార్థన చేసే అలవాటు కూడా లేదు ఆ వ్యక్తికి. దైవ సేవకుడైనటువంటి పేతురు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో స్పష్టంగా తెలియపరిచినప్పటికీ, అయ్యా ఇప్పటికైనా ప్రభువుని వేడుకో అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినప్పటికీ, దేవా నా పాపమును క్షమించు, నా ఆలోచనలు మార్చు అని ప్రార్థించకుండా చెప్పినటువంటి ఆ యొక్క శిక్షకేమో భయపడుతూ ఉన్నాడు. అందుకే అందులో ఏది కూడా నా మీదకి రావద్దని కోరుకుంటూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. శిక్షకైతే భయపడుతూ ఉన్నాడు, కానీ కనీసం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మనసు లేదంటండి ఆయనకి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా నా కొరకు మీరే ప్రార్థన చేయండి అంట. చూడండి, ఆయన బుద్ధి ఏమైనా మారిందా? ఆయన ఉద్దేశాలు ఏమైనా మారినాయా? ఆయన జీవితం ఏమైనా మారిందా అంటే మారలే. కానీ ప్రజలందరి దృష్టిలో ఒక మారు మనసు పొందుకున్న వ్యక్తిలాగా నటించినాడు. పేతురు యోహాన్లు అక్కడికి వచ్చేంత వరకు నమ్మి బాప్తిస్మం పొందుకున్నటువంటి వ్యక్తిలాగా కనిపించినాడు, ఒక విశ్వాసిలాగా కనిపించినాడు, దైవ సేవకుని విడవకుండా ఒక మంచి మనిషిలాగా కనిపించినాడు. కానీ పేతురు వచ్చిన తర్వాత, ఆయన లోపల ఉన్నటువంటి దుష్టత్వం అంతా బయటపెట్టిన తర్వాత, ఆయన దుర్బుద్ధి, ఆయన చెడు తలంపులు, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలియపరిచిన తర్వాత కూడా మారు మనసు పొందుకునే అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆయనతో ప్రభువు మాట్లాడినటువంటి మాట, దేవుని పనిలో ఆయనకు పాలు పంపులే లేవంట. చూడండి, అంత భయంకరమైనటువంటి మాట, అంత కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఒక వేషధారిలాగా ఆయన జీవించినాడు అక్కడ. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనందరికి తెలిసినటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్ని మనం ధ్యానించినట్లయితే అననీయ సప్పీరాలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారిద్దరికి ఒక ఆలోచన వచ్చిందంట. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ తమకున్నటువంటి భూములను, పొలాలను అమ్మి ఆ యొక్క డబ్బును తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి సేవకు వాటిని ఉపయోగిస్తూ ఉంటే, వీరికి కూడా ఒక ఆశ కలిగిందంట, మనకున్నటువంటి పొలాన్ని అమ్మి ఆ ధనాన్ని దేవుని సేవకు సమర్పిస్తామని చెప్పేసి. ఎవ్వరు బలవంతం చేయలే, ఎవ్వరు కనీసం అడగను కూడా అడగలే ఏ ఒక్కరిని. అననీయ సప్పీరాలనే కాదు, అననీయ సప్పీరాలే మనస్ఫూర్తిగా ఆలోచనకు వచ్చినారంట, మన పొలాన్ని అమ్మి మనకు వచ్చేటువంటి ధనాన్ని దేవుని సేవకు సమర్పిస్తామని చెప్పేసి. వారిద్దరూ ఏకమై పొలం అమ్మిన తర్వాత డబ్బులు చేతిలోనికి రాగానే వారి ఆలోచనలు మారిపోయినాయి, వారి ఉద్దేశాలు మారిపోయినాయి. సగం దాచిపెట్టినారంట, సగం తీసుకొని వెళ్ళి పేతురు పాదంలో పెట్టినాడంట అననీయ. అయ్యా మీరు ఇంత వెలకే అమ్మిర్రా అంటే, లేదు కొంత మీకు ఇచ్చాము సేవకు ఉపయోగించమని, కొంత మా ఇంట్లో పెట్టుకున్నాం మా ఖర్చుల కోసం అని చెప్తే అయిపోయేది, వాస్తవం ఒప్పుకుంటే అయిపోయేది. కానీ వాస్తవం చెప్పకుండా అవును మేము ఇంతకే అమ్మామని చెప్పేసి అక్కడ అబద్ధాలు ఆడుతూ ప్రజలందరి మధ్యలో మిమ్మ పొలం మీద డబ్బంతా దేవుని సేవకే సమర్పిస్తూ ఉన్నామని చెప్పేసి ఒక వేషధారిలాగా ప్రవర్తిస్తూ ఉంటే, పేతురు మాట్లాడినటువంటి మాటను కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పిందంట. చూడండి, పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు ఎందుకు ఇంత ప్రయాస పడుతూ ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడుతూ ఉన్నది, దేవునితోనే అబద్ధం ఆడావని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటూనే కుప్పకూలి అక్కడికక్కడే మరణించినాడంట అననీయ. ఆయనను పాతి పెట్టొచ్చేసరికి తన భార్య వచ్చింది సప్పీరా. ఆమెను కూడా అడిగితే ఆమె కూడా ఇంతకే అమ్మామని చెప్పేసి
పరిశుద్ధాత్మను మోసపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు, దేవునితో అబద్ధాలాడే ప్రయత్నం చేసినప్పుడు, ఒక వేషధారిలాగా జీవిస్తూ ఉన్నటువంటి ఆమె స్థితిని గుర్తించినటువంటి దేవుడు ఆమెకు కూడా మరణానికి అప్పగించినట్టుగా ఆ క్రింది వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, అననీయ సప్పీరాలు ఎందుకు మరణించాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు దేవుని సంఘంలో ఒక పేరు కావాలని ఆశపడ్డారు. మా పొలాన్ని అమ్మి మేము దేవుని సేవకు సమర్పించామని చెప్పేసి. మనము దేవునికి ఏమైనా సమర్పించినా, దేవునికి ఏమైనా కానుకలు ఇచ్చినా, మనం పేరు కోసం ప్రాకులాడకూడదు అనేది దేవుని ఉద్దేశం. వీరు పూర్తిగా ఇవ్వకుండానే ప్రజలందరి మధ్యలో మేము దేవుని కోసం ఇచ్చాము, మేము దేవుని కోసం మా పొలాన్ని త్యాగం చేశాము అనే పేరును పొందుకోవాలని ఆశపడ్డారు. మేము ఎంత గొప్ప విశ్వాసులమో చూడండి అని తెలియజెప్పే ప్రయత్నం చేసినారు. ఎంతో మంది ఇస్తూ ఉంటే వారు కనీసం గుర్తింపు లేకుండానే ఇచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పినటువంటి మాట అదే. మనం కుడి చేత్తో ఇచ్చేదంట ఎడమ చేతికి కూడా తెలియదంట. కానీ చాలా మంది ఇస్తున్నప్పుడు ఏ విధంగా ఆలోచించుకొని ఇస్తారంటే, ఈ అననీయ సప్పీరా లాగానే, నేను ఎంత ఇచ్చినా, నేను దేవునికి ఇన్ని పనులు చేసినా అని చెప్పేసి పేరు కోసం ప్రాకులాడేవారు ఉంటారు. దేవుడు వేషధారుల్లాగా వారు చేసినటువంటి పనిని సమర్థించినడా అంటే సమర్థించలే, వారిని మరణానికి అప్పగించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వేషధారుల్లాగా ఉన్నటువంటి ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే. ఉదాహరణకి ఇంతవరకు మనం నలుగురు గురించి ధ్యానించినాం. ఇస్కరియోతు యూదాను దేవుడు విడిచిపెట్టలే. ఆయన ఉరి వేసుకొని చనిపోదామనుకుంటే త్రాడు తెగిందో కొమ్మ విరిగిపోయిందో గాని ఎక్కడ పడ్డాడో తెలియదు కానీ ప్రేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయిందంట ఆయన. చూడండి, ఎంత భయంకరమైనటువంటి మరణము ఆయన పొందుకున్నాడో మనం ఆలోచన చేయాల. గెహాజీ ఒక వేషధారిలాగుంటే కుష్ఠరోగాన్ని పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. గారడివాడైనటువంటి సీమోను ఎంత దుష్టత్వంలో ఉన్నాడో దేవుడు తెలియపరిచి ఒక అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడినటువంటి మాట, ఈ పనిలో నీకు పాలు పంపులు లేవు అని చెప్పేసి ప్రభువు పేతురు ద్వారా ఖచ్చితంగా తెలియపరుచున్నాడు. అననీయ సప్పీరాలు సంఘంలోనే ఉంటూ వేషధారుల్లాగా ఉంటూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మను మోసపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు, దేవునితో అబద్ధాలాడే ప్రయత్నం చేసినప్పుడు వారిరువురు ఒకే రోజు ప్రాణాలను కోల్పోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనము మందిరంలో వేషధారుల్లాగుంటే, లేదా మనము వేషధారుల్లాగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, భక్తి లేకుండానే ఉన్నట్టుగా, ప్రార్థన చేయకుండానే చేస్తూ ఉన్నట్టుగా, వాక్యాన్ని ధ్యానించకుండానే ధ్యానిస్తూ ఉన్నట్టుగా, దేవుని మార్గంలో నడవకుండానే నడుస్తూ ఉన్నట్టుగా, అనేకులకు ప్రభు పద్ధతిలో జీవించమని చెబుతూ నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే, వాక్యం ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వేషధారి, నీకు కలగబోయేది తెలుసా అని చెప్పేసి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. భక్తుల జీవితాన్ని నీ ముందు పెట్టి బైబిల్ గ్రంథంలో వారి గురించి రాయించి పెట్టింది అందుకే. వారు వేషధారుల్లా ఉంటే దేవుడు వారినే విడిచిపెట్టలే. నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? అది నీ భ్రమే. వేషధారుల్లాగుంటే నువ్వు చల్లగా ఉండకుండా, వెచ్చగా ఉండకుండా, నిలువెచ్చగా ఉంటేనే దేవుడు నోట్లో నుండి ఉమ్మి వేస్తాడంట. నువ్వు నిలువెచ్చగా ఉంటూ నేను భక్తి పరుణ్ణి అని మరి లేని భక్తిని ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నట్లయితే, లేని ప్రార్థనా జీవితాన్ని ఉన్నట్టుగా ప్రజలను భ్రమపెట్టే వ్యక్తివైతే, దేవుని పద్ధతులలో నువ్వు జీవించకుండానే జీవిస్తూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. మరి రోజున వాక్యం వింటున్నటువంటి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం వేషధారుల్లాగా ఉన్నామా, లేదంటే నిజమైన భక్తిని చేస్తూ, నిజమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ, యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం వేషధారుల్లాగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వేషధారులను దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. వారు పైకే భక్తి గల వారుగా కనిపిస్తూ ఉంటారు, సున్నము కొట్టిన సమాధిలాగా. పైకి ఎంత అందంగా ఉంటుందో లోపల అంత కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, లోపలంతా కంపు కొడుతూ ఉంటుంది. వేషధారుల పరిస్థితి కూడా అదే. దేవుడు ఆ పైన ఉన్నటువంటి అందమైన రూపాన్ని చూస్తలేడు, లోపల ఉన్నటువంటి ఆ కంపును చూస్తూ ఉన్నాడు.
దాన్ని చూసి దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. వేషధారుల్లాగా ఉన్నట్లయితే మన బ్రతుకులు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన ఉద్దేశాలను మార్చుకుందాం. యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధిద్దాం, యథార్థవంతులంగా జీవిద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.